ఈ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఇవి ఎట్లా ఉండే లోపల పెట్టుకుంటుండే ఆటోలు. ఏ రోజు చెట్లు వచ్చినాయి అప్పటి నుంచి రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఏమంటారు, చెట్టు లేకుండా ఉంటే అందరికీ వాతావరణానికి ఎఫెక్ట్ అవుతుంది, కరెక్టే. కానీ మీరు లోపల పెట్టుకోవాలి కదా, మీరు ఎందుకు ఆలోచించడం లేదు? లోపల పెట్టుకోండి, మీరు లోపల పెట్టుకుంటే అట్లా కాదు. మీరు లోపల పెట్టుకుంటే అక్కడ ఉంది కదా చెట్టు, లోపల ఆ చెట్టు ఉంది కదా, లోపల ఎన్ని చెట్లు ఉన్నాయి, లోపల పెట్టుకోండి. లోపల పెట్టుకోండి. మీరు లోపల పెట్టుకుంటే బైక్ వాళ్ళు పెట్టుకుంటారు, మామూలే. అది ఎక్కడైనా ఆటోలు మీరు పెట్టుకుంటే రోడ్ చిన్నగా అయిపోతుంది. దేనికోసం ఇది పర్మిషన్ ఇచ్చింది? మా వాల్యూ పోతుంది, ఇదే ప్రాపర్టీ వాల్యూ, మా ప్రాపర్టీ వాల్యూ పోతుంది మీ తరఫు నుంచి. ఇట్లా ఆటోలు బ్లాక్ చేస్తే ఇది పల్లెటూరు కాదు, ఇది కర్నూలు సిటీ. ఇది అంతే కదా, కర్నూలు సిటీలో మీరు వచ్చి, మీరు పల్లెటూరు నుంచి వచ్చి మేము కూడా పల్లెటూరు లాగా మేము ఆటలు మా సందులో పెట్టుకునే అట్లా పెట్టుకుంటామండి, ఎట్లయితుంది? నాగరాజు గారు, మీరు వచ్చేసి ఉల్చాల నుంచి, మీరు ఉల్చాల ఊరు పోయినా మేము వీడియో ఏం తీసినామా? అక్కడ ఏం తీలే, ఇక్కడే కదా మనం తీసే వీడియోలు. మీరు ఎందుకు ఆటోలు ఇక్కడ పెడతారు చెప్పండి? అది లోపల పెట్టుకుంటే ఏమవుతుంది? బైకులు పెట్టుకుంటారు, కనీసం వాళ్ళ ఆఫీసులు పైన పని చేస్తారు, వాళ్ళ ఆఫీసు వాళ్ళు ఇక్కడ బైకులు పెట్టుకుంటారు. ఏమైంది పెట్టుకోవడానికి? బ్లాక్ చేస్తారు కదా రోడ్డు. మీరు అది వర్రీ కాకండి. మీకు కమిషనర్ గారు అప్పుడు మీకు స్థలం ఇచ్చిన ఎంత మంచి పెట్టుకుంటుండే, అక్కడ పెట్టుకుని లోపల ఆ కార్ వాళ్ళు చూడండి, మీ తరఫు నుంచి మీరు బయట దుబ్బేసినారు, మీరు వాళ్ళు లోపల వెళ్ళిపోయినారు. మీరు చెట్టు నీడ కోసం వచ్చినారు, వాళ్ళు నీడ కాకుండా కూడా ఏం లేదు, స్థలం దొరికితే చాలని. స్థలం వాల్యూ ఎంత ఉంది తెలుసా? ఇక్కడ సెంటు 10 కోట్లు. సెంటు ఎంత ఉంది తెలుసా మీకు? ఎంతైనా ఉండని, కానీ లక్షల్లోనే ఉన్నాయి కదా. మీరు లక్షలు, అది మీరు ఆటోలు అక్కడ పెట్టుకుంటే ఏమైంది? లోపల ఈ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది కదా. ఇక్కడ మొత్తం ఇంత పెద్ద రోడ్ వేసినారు కార్పొరేషన్ వాళ్ళు, కనీసం అంతైనా రోడ్డు మాకు ఇవ్వండి. మీరు ఇంత అక్కడ రోడ్ వేసినారు కదా, ఈ పోలు లోపలనే పెట్టేస్తాం బండ్లు మొత్తం. వర్షాకాలం వచ్చిన కాదు, ఇప్పుడు రోడ్డు చిన్నది అయిపోయింది. పొరపాటు ఏమైనా యాక్సిడెంట్ జరిగింది, పొరపాటు 2-3 ఆటోలు దెబ్బ తగిలిన అనుకోండి, ఎవరిది నష్టము? ఒక్క బండి మాత్రం పెడతాం ఇట్లా అడ్డం. ఏది కాదు, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు వరకు ఏం పెట్టకూడదు. బైక్లు ఏమైనా పెడితే ట్రాఫిక్ పోలీస్కి వాళ్ళకి సంబంధించిన అది. మీరు తెలిసినా కూడా ఇట్లా చేస్తే ఎట్లా? ఉల్చాలలో ఎంత పెద్ద పల్లెటూరులో ఉంటే అక్కడ ఎంత వ్యవసాయం చేస్తారు, మీరు ఎంత సోకారులు మీరు వచ్చేసి ఇక్కడ పెడితే ఎట్లా? ఏం చెప్పరు? మన ఇంప్రూవ్మెంట్, దేశానికి ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఉందా లేదా? మీకు ఇంప్రూవ్మెంట్ చేయాలనేది అంటే మీరు ఇట్లా ట్రాఫిక్ ఇట్లా బ్లాక్ చేస్తే మాది ప్రాపర్టీ వాల్యూ దిగిపోతుంది, కింద కాంప్లెక్స్లో వాల్యూ పోతుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ ఏమైనా ఉంటే చేయండి. అక్కడ కచరలు వాళ్ళు ఎవరెవరో చేసినారు. కానీ నేను సాఫ్ చేపిస్తుండే నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏమి ఇస్తాంలే, ఎవరు ఇయ్యరు. నా సొంతం ఖర్చులని నేనే నీట్ చేయించుకోవాలా? సరేనే, ఇప్పుడు అయిపోయింది. చెట్టు గురించి అయితే, చెట్టుకి మనము అది పెట్టిన కనీసం అనేది చెట్లు పెడితే ఏదైనా స్ట్రైట్ పోయి చెట్లు పెట్టాల. ఇట్లా మొత్తం అంటే రోడ్డు మీద వచ్చే చెట్లు పెడితే ఏం ఉపయోగం? అసలు ఈ గాలికి పడిపోతుంది చెట్టు. ఇది వేస్ట్ చెట్టు, ఇది ఏం పనికిరాదు చెట్టు. అట్లా పెట్టినారు కదా, జబర్దస్త్ ఉంది. అట్లాంటి చెట్టు పెట్టి పడతాయి సార్, అది పడినప్పుడు అది తర్వాత విషయము. మీరు లోపల పెట్టుకున్న ఆటోలు తీయండి. ఇది సార్ దగ్గర పోతుంది, పెద్ద సార్ దగ్గర, ఊర్లో పెద్ద సారు, గుంటూరు హెడ్ ఆఫీస్కి పోతుంది. ఎందుకు పోదు? ఎందుకు